కర్మ సిద్ధాంతం అంటారు కదా. కర్మ సిద్ధాంతం మనిషి మీద ఎలా అప్లై అవుతుంది, అలా కర్మ సిద్ధాంతాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? జనరల్గా చాలామందికి ఇది తెలిసిన టాపికే అండి. ఓకే, అయితే ఇక్కడ కర్మ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా ఒక బ్యాడ్ జరిగితే ఇది నా కర్మ ఓకే అని అనుకుంటారు. అంటే చాలామంది జనరల్ పబ్లిక్ మాట్లాడుకునే సాధారణ కమ్యూనికేషన్లో చూసుకుంటే ఇంత బ్యాడ్ జరిగిందంటే అది వాళ్ళ కర్మ అని మాట్లాడుకుంటారు అనమాట. యాక్చువల్గా కర్మ అంటే అది మాత్రమే కాదండి. ఓకే, మనం ఎప్పుడైతే హ్యూమన్గా ఒక బర్త్ తీసుకొని హ్యూమన్ లైఫ్కి వస్తామో వచ్చేటప్పుడే మనం ఇవి చేయాలి, ఇవి టాస్క్లు నేను కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే ఈ ఛాలెంజెస్ని నేను అచీవ్ చేయాలి ఈ లైఫ్లో అని ఒక బ్లూ ప్రింట్ రూపంలో ఒక సోల్ డిజైన్ చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, ఆ బ్లూ ప్రింట్లో భాగంగా ఈ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఏవేవైతే ఆ బ్లూ ప్రింట్లో గత జన్మలో నేర్చుకోని విషయాలు కానీ, లేకపోతే గత జన్మలో వేరే వాళ్ళతో ఉన్న సంబంధం, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ఒక పర్సన్తోని ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవనో అనేది జరిగిందనుకోండి, దానికి కంటిన్యూషన్తో ఇక్కడ ఏదైనా సరే దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నవి ఉంటే కనుక వాటిని క్లియర్ చేసుకోవడం కానీ ఇవన్నిటిని తీసుకొని బ్యాగేజ్ మొత్తాన్ని తీసుకొని ఇక్కడికి వస్తారు. వచ్చి దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఓకే, అయితే ఈ కర్మ సిద్ధాంతంలో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటి, జనరల్గా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ని క్లియర్ చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్ అయితే సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయండి. ఓకే, అంటే గత జన్మలో చేసిందే రెండో వ్యక్తికి అందులో ఇంటర్వెన్షన్ ఉన్నా లేకపోయినా ఈ పర్సన్ రెండో వ్యక్తి మీద దాన్ని అప్లై చేస్తూ ఉంటారు. లేకపోతే ఇతనే అదే ప్రాబ్లంలో ప్రతి లైఫ్ నుంచి సఫర్ అవుతూ ఉంటారు. సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అలాంటి ప్యాటర్న్స్ ఉన్నా దాన్ని బ్లాక్ దాన్ని రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు రిలీజ్ చేసుకోవాలి. లేదు వేరే వాళ్ళతో కర్మ కాంట్రాక్ట్స్ ఉన్నా సరే ఆ కర్మ కాంట్రాక్ట్స్ని కంప్లీట్ చేసుకొని న్యూట్రలైజ్ చేసుకొని బయటికి రావాలి. సో ఆ రకంగా ఈ కర్మ సిద్ధాంతంలో మనకున్న ఈ బ్యాగేజ్ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది అప్లై అవుతుంది, కానీ సృష్టి మొత్తం నడిచేది డివైన్ ఎనర్జీతో. డివైన్ డిసైడ్ చేస్తుంది కదా. ఆ డివైన్ డిసైడ్ చేసి డివైనే ఆడిస్తుంది కదా ఈ హ్యూమన్ లైఫ్స్ అన్నింటినీ. అయితే మనిషి ఎందుకు ఈ కర్మ చక్రాలు ఇరుక్కుంటున్నాడు? డివైనే కదా మొత్తం చేస్తుంది, అంతా కూడా యూనివర్సల్ ఎనర్జీతోనే రన్ అవుతున్నప్పుడు మనిషి ఎందుకు ఈ కర్మ చక్రంలో ఇరుక్కోవాలి? మనిషికి ఎందుకు ఈ కర్మ అంటాలి? ఇప్పుడు చేసేవాడికే కర్మ, చేయిస్తున్నది ఎవరు? మొత్తం డివైన్ చేయిస్తున్నప్పుడు డివైన్కే కర్మ వెళ్ళాలి, లేకపోతే ఏదన్నా ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక పని అబ్బాయి ఉన్నాడు, మనం ఏదన్నా పని చెప్పాము, అది ఆ అబ్బాయి చేశాడు, దాన్ని తప్పులు ఆ అబ్బాయికి ఎందుకు ఆపాదించాలి? చెప్పినోడిది కదా. అలాగే ఈ డివైన్ కాన్షియస్నెస్సే మొత్తం డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ దాంట్లో ఉన్నటువంటి తప్పులు డివైన్కి చెందాలి, కానీ హ్యూమన్ లైఫ్ని ఎందుకు కర్మచక్రం అని దాంట్లో ఇరికిచ్చే ఈ ఆట అంతా ఎందుకు? ఇది చాలా సింపుల్ అండి, అర్థం అయితే చాలా సింపుల్గానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడండి, లేకపోతే మన అబ్బాయి కొడుకు వీళ్ళే ఉన్నారు. ఓకే, వీళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకొని పెద్దవాళ్ళుగా అవ్వాలి. ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి. ఓకే, ప్రిన్సిపల్ చేతిలో లేదంటే ఒక టీచర్ చేతిలో ఏముంటుంది, 100కి 100 మార్కులు వేసేయడం ఈజీనే. ఓకే, మరి అందరూ 100 మార్కులు వేసేయచ్చు కదా. వేయరు. ఎందుకు వేయరు? వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవాలి, చదవాలి, చదివిన దాన్ని బట్టి వాళ్ళకి 60% వస్తుందా, 80% వస్తుందా, 90% వస్తుందా అనేది వాళ్ళు నేర్చుకుంటేనే వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది. అంతేగాని ప్రతి సంవత్సరం 100 మార్కులు వేసుకుంటూ వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చారనుకోండి ఒక వ్యక్తి, ఓకే, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది కదండి. అలాగే ఒక సోల్ కూడా ఇప్పుడు సుఖాలు ఉండేటప్పుడు ఎవరు నేర్చుకోరండి. ఓకే, ఎప్పుడైతే కష్టం ఉంటుందో కష్టంలోనే నేర్చుకుంటారు. చిన్నప్పుడు మనిషి పుట్టిన దగ్గర నుంచి ఒక చిన్న బేబీ, మనందరి ఇంట్లోనే చిన్నపిల్లలు పెరుగుతారండి. వాళ్ళు నడిచేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, ఏ పని చేసేటప్పుడైనా సరే ప్రతి దాంట్లోని కష్టపడి వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకొని ముందుకు వస్తూ ఉంటారు. అలా ఎలా అయితే హ్యూమన్ లైఫ్లో ఒక బేబీ నేర్చుకుంటూ ముందుకు వస్తూ
తను ఏదైతే నేర్చుకోలేదో వాటిని మళ్ళీ నేర్చుకుని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆ, ఒక పెద్దవాళ్ళు అయ్యి లైఫ్ని కంప్లీట్ చేస్తారో అదే రకంగా సోల్ కూడా అండి. సోల్ కూడా తను నేర్చుకోవడానికి వస్తుంది. ఓకే, ఇప్పుడు డివైన్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక టీచర్ లాగా అనుకోండి. సో సోల్ తనంతట తను నేర్చుకొని నేను ఇది ఓవర్కమ్ చేయాలంటే ఇవ్వాల్సిన హెల్ప్ లేకపోతే గైడ్ చేయాల్సినవన్నీ డివైన్ ఖచ్చితంగా ఎప్పుడూ చేస్తూ ఉంటారు. కానీ మార్కులు తెచ్చుకోవాల్సింది, పరీక్షలు రాయాల్సింది, గెలవాల్సింది ఇదంతా ఆ సోలే చేయాలి. సో అందుకనే అవి నేర్చుకోవడం, లేకపోతే ఒక గేమ్లో అయినా సరే బయట నుంచి కోచ్ ఉంటారు, వాళ్ళంతా గైడ్ చేస్తారు. కానీ వెళ్ళి ఆట ఆడాల్సినప్పుడు వీళ్ళే పడాలి, వాళ్ళే దెబ్బలు తినాలి, తర్వాత వాళ్ళకే గెలుపు వస్తుంది అనమాట కదండి. సో ఆ రకంగా మనకి ఎప్పుడు డివైన్ అనేది సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. హెల్ప్ కావాలన్నప్పుడు హెల్ప్ ఇస్తారు. కానీ నేర్చుకోవాల్సింది, చేయాల్సింది, అలాగే మార్కులు సంపాదించాల్సింది, విజయం సంపాదించాల్సింది, ముక్తి వరకు చేరుకోవాల్సింది కూడా సోల్ బాధ్యత అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి తన ప్యాటర్న్స్ని తను తెలుసుకుంటూ వెళ్ళి మూల కారణాన్ని తెలుసుకున్నాడు అనుకోండి, ఆ తెలుసుకున్న వ్యక్తి రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉందా? ఎలా ఆ మూల కారణం తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలా మారుతాడు? సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జనరల్గా మనకున్న ఫ్రీ విల్ బట్టి, మనకున్న సోల్కున్న ఫ్రీ విల్ బట్టి తన లైఫ్ని ఎంచుకుంటూ నేను ఇవి చేయాలని చెప్పి చేసుకుంటూ వస్తుంది. కానీ కొన్ని అనవసరమైన బ్యాగేజెస్ కానీ, అనవసరంగా కొన్ని బిలీఫ్స్ కానీ, ఇవన్నిటిని కూడా కొన్ని పెట్టుకుంటూ వస్తుంది అనమాట. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అబ్బాయి అండి. ఆ అబ్బాయి ఆటిజంతో బాధపడుతున్నాడు. ఆ అబ్బాయికి సుమారుగా ఒక 8 సంవత్సరాలు ఉంటాయన్నమాట. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, సెషన్ చేసాం. సో 8 సంవత్సరాల అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయికి సెషన్ చేయలేదు, త్రూ సర్గేట్ పర్సన్ ద్వారా చేసాం. అయితే పాస్ట్ లైఫ్లో ఏం జరిగిందంటే ఆ అబ్బాయి ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళ మదరు ఫాదరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు అనమాట. సో మదరు ఏంటంటే అసలు ఎప్పుడు కోపంతో వాళ్ళ హస్బెండ్ని తిడుతూ ఇంట్లో ఎప్పుడు గొడవలు. ఇంత చిన్న అబ్బాయికి అసలు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అనేది చాలా తక్కువైపోయింది అనమాట. సో అదే టైంలో ఎదురింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయికి సమ్ హ్యాండిక్యాప్డ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నాడు. సో అతను అలా ఉండడం వల్ల ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఆ పర్సన్ వాళ్ళ అక్క వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూసేటప్పుడు ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ చాలా అటెన్షన్ ఇవ్వడం, చాలా ప్రేమగా చూసుకోవడం అవన్నీ చూశాడనమాట. చూసి ఏంటి మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంది, వాళ్ళ ఇంట్లో అలాంటి పరిస్థితి ఉంది అనేది అప్పుడు తనకు అర్థం అవ్వలేదు. ఓకే, కానీ తర్వాత ఏమైంది, వీళ్ళిద్దరూ గొడవ పడి తర్వాత ఈవిడ పుట్టింటికి వెళ్ళిపోయి అంటే ఎవరైతే హస్బెండ్ ఉన్నారో ఆ హస్బెండ్కి దూరంగా ఈ బాబుని తీసుకుని వెళ్ళిపోతే ఎప్పుడైతే తను వాళ్ళ మదర్తో ఉండలేకపోయిన పరిస్థితి వచ్చేటప్పుడు తను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు చిన్నప్పుడే. తర్వాత ఆయన చేరుకోకూడని ప్లేస్కి చేరుకుని వేరే వాళ్ళు ఆయన కిడ్నాప్ చేసి తర్వాత ఆయన చనిపోవాల్సి వచ్చిందనమాట. సో తర్వాత లైఫ్ తీసుకునేటప్పుడు తను సోల్ ఎలా డిసైడ్ చేసుకుందంటే ఓకే ఇలాగా ఉంటే అంటే ఆపోజిట్ ఇల్లు ఉంది కదా, అలాంటి అబ్బాయికి ఎక్కువ అటెన్షన్ ఇస్తారు అని చెప్పి తను అలాంటి లైఫ్ని తీసుకుని ఒక ఆటిజం అబ్బాయిలాగా వచ్చారు. ఎవరైతే ఎదురింట్లో ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ని ఇతను పేరెంట్స్గా చూస్ చేసుకుని వచ్చారు. కానీ ఏంటి, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధ్యత ఏంటంటే నువ్వు నార్మల్గా ఉన్నా సరే మేము నీకు ప్రేమ అనేది ఇస్తాం, దీనికోసం ఒక స్పెషల్ చైల్డ్లో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆయనకి తెలిసేలాగా ఆయనకి ఫ్రీడమ్ ఇచ్చి అది మీరు చెప్పండి, అది చేయండి, చాలా గైడెన్స్ అయితే చెప్పారు హైయర్ కాన్షియస్, ఇలా చేయండి ఆయన తొందరగా బయటకు వచ్చేస్తారు దీని నుంచి అని చెప్పారనమాట. సో ఏంటంటే ఎప్పుడైతే మనం రూట్ కాజ్లోకి వెళ్తున్నామో ఒక ప్రాబ్లంకి సంబంధించిన రూట్ కాజ్, ఆ రూట్ కాజ్ తెలుసుకున్నప్పుడు ఓకే ఇది రూట్ కాజ్ ఇలా జరిగింది కాబట్టి దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఆ విధంగా రూట్ కాజ్ అనేది హెల్ప్ చేస్తుందండి. అది హెల్త్ విషయంలో అయి ఉండొచ్చు, లేకపోతే మిగిలిన ఏ విషయాల్లో అయినా సరే మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట.